రెండవ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 19 నుంచి 22వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. రెండవ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 19 నుంచి 22 వరకు చదువుకుందాం. అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడవైనా నీకు కనబడుచున్నది గాని నీళ్లు మంచి కావు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా, అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనెను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. వాక్యం నిమిత్తము 2026 సంవత్సరము మొదటి స్త్రీల కూడికలో చెప్పబడిన వాక్యం దీవించబడినట్లుగా, అనేక మందికి మేలుకరంగా మారినట్లుగా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు, స్తోత్రములు నాయన. అయ్యా, ఈ దినము మేము చదివినటువంటి లేఖన భాగమును బట్టి, నీవు మాకు ఇచ్చిన మాటను బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ మాటను సరైన రీతిగా విరిచి పంచి పెట్టుటకు దేవా, నీ యొక్క శక్తిని, ప్రభావమును, అభిషేకమును కుమ్మరించండి నైనా. ఇదిగో ఈ మాటలు సరైన రీతిగా విరిచి పంచి పెట్టుటకు కావలసినటువంటి అయ్యా ఆ జ్ఞానాత్మను నాకు దయచేయండి. నా నాలుకను నీ పరిశుద్ధమైన అగ్నితో కాల్చి పుటం వేసి జీవవాకులుగా మార్చమని వేడుకొనుచున్నాను. వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయములో అంతరంగములో పని చేయనట్లుగా ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి లేఖన భాగము ఏదైతే ఉందో అది ఒక టూకీగా నేను ఒక స్టోరీ రూపంలో చెప్తాను. ఎలీషా ఒకసారి ఎరికో పట్టణానికి వచ్చాడు. ఎరికో పట్టణానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమన్నారంటే, అయ్యా, ఇక్కడ ఉన్నటువంటి నీరు మంచిది కాదు, ఈ నీటి వలన భూమి సారము కూడా తగ్గిపోయింది, కాబట్టి చాలామంది మరణమవుతున్నారు అని అక్కడ ఉన్నటువంటి ఎరికో ప్రజలు ఎలీషాకు చెప్పారు. చెప్పినప్పుడు ఎలీషా ఏమన్నాడంటే, కొత్త పాత్రలో ఉప్పు వేసుకుని రండి అని చెప్పాడు. కొత్త పాత్రలో ఉప్పు తీసుకొని వచ్చినప్పుడు ఆ యొక్క ఎక్కడైతే నీటి ఊట ఉంటుందో అక్కడికి పోయి ఎలీషా ఆ యొక్క ఉప్పును వేయడం జరిగింది. ఉప్పు ఎప్పుడైతే వేశాడో ఆ నీరు ఏమైపోయిందంటే స్వచ్ఛంగా మంచి నీరుగా మారింది. ఎప్పుడైతే ఆ నీరు ప్రవహించిందో అక్కడ ఉన్నటువంటి భూమి కూడా సారవంతంగా అయింది. అంతేకాకుండా ఎలీషా చెప్పిన మాట ప్రకారము ఇక అక్కడ జీవిత కాలమంతా నీరు మంచి నీరుగానే ఉందంట. ఇది చెప్పబడినటువంటి మాటలు. అండ్ ఇక్కడ అంతటా పట్టణపు వారు, ఈ పట్టణము ఉన్న చోటు రమ్యమైనది. ఈ పట్టణం ఎలా ఉందంట చూడడానికి? చాలా చక్కగా ఉంది. ఎరికో పట్టణము చూడడానికి రమ్యముగా ఉందట. అయితే అందులో ఉన్నటువంటి నీరు ఏదైతే ఉందో అది చేదు నీరుగా ఉంది. అది ఇతరులకు ఉపయోగపడే రీతిలో ఆ నీరు లేదు. దాని వలన ఏమైపోయిందంటే ఆ పట్టణములో ఉన్నటువంటి భూమి కూడా పంటలు పండించడానికి వీలు లేకుండా ఏమైపోయిందంటే నిస్సారమైపోయింది. ఏమైపోయింది? ఒక దేశము మంచిది అని మనం ఎప్పుడు చెప్తాము? ఆ దేశము నీరుతో సమృద్ధిగా ఉందనుకోండి, మనము ఆ దేశాన్ని ఏమంటాము? అబ్బా, ఇది చాలా మంచి దేశము. అందుకే కదా యోర్దాను దాన్ని పట్టుకొని పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే అంత స్వచ్ఛమైనటువంటి నీరు ఉన్నటువంటి ప్రాంతాన్ని అలాగూ పొగుడుతారు. ఎప్పుడైనా కానీ మన ఊర్లలో నీళ్లు ఉన్నాయనుకోండి, ఆ ఊరు అభివృద్ధి వేరుగా ఉంటుంది. మరి ఇక్కడ ఎరికో పట్టణము ఎలా ఉంది? పట్టణమేమో చూడడానికి చాలా అందంగా ఉంది, రమ్యముగా ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి నీరు బాగలేదు. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ఈ యొక్క
మాట ఇక మనం పట్టణం అంటే మనకు సాదృశ్యముగా పెట్టుకున్నప్పుడు రక్షణ లేనప్పుడు మనము చూడడానికి బాగానే కనపడతామా లేదా? చూడడానికి బాగానే కనపడతాము. కానీ నీ హృదయ స్థితి రక్షణ లేనప్పుడు ఎన్నో రకాల పాపములతో నింపబడి ఉంటుంది. నీ ద్వారా ఇతరులకు ఏ విధమైన మేలుకరంగా నీవు ఉండవు. ఒకవేళ నీతో సహవాసం చేస్తే నీ సహవాసం వల్ల ఇతరులు కూడా చెడిపోతారు తప్ప బాగుపడేది ఏమీ ఉండదు. ఎందుకంటే రక్షణ లేని హృదయములో అన్నీ ఏముంటాయి? మార్కు సువార్త 7:21 ఉన్నటువంటి అన్ని రకాల పాపాలు దాదాపుగా నీ హృదయములో ఉంటాయి. కాబట్టి ఆ యొక్క భూమి ఏదైతే నీ హృదయము ఏదైతే ఉందో అది ఇతరులకు పనిచేయదు. నీ జీవితము నీకు కూడా నిస్సారముగానే ఉంటుంది. అందుకే ఎలీషా ప్రవక్త ఏమంటున్నాడు? కొత్త పాత్ర తీసుకురావాలి, కొత్తది తీసుకొని రావాలి. అంటే కొత్త దాంట్లో ఏం తీసుకొని వస్తున్నాడు? ఉప్పు వేసుకొని వస్తున్నాడు. క్రొత్తది ఎప్పుడు అవుతాము? మనము నూతన జన్మ పొందినప్పుడు మనము క్రొత్తగా మారుతాం. అవునా? ఒకడు కొత్తగా జన్మించని పరలోక రాజ్యము రాదు. అంటే క్రొత్తగా జన్మించాలి. ఇప్పుడు ఏమి ఎలీషా ఉన్నటువంటి పాత్రల్లో ఏదో ఒకటి తీసుకోవచ్చు కదా, అలా తీసుకోవటం లేదు. ఎలీషా ఏం తీసుకుంటున్నాడు? కొత్త పాత్రను తీసుకుంటున్నాడు. కొత్త పాత్రలో ఉప్పు వేస్తూ ఉన్నాడు. ఉప్పు తెల్లగా బాగా చూడటానికి చాలా అందంగా కనబడుతుంది. అంతేకాదు అది ఉప్పు రుచిని కలిగిస్తుంది. ఉప్పు సారవంతముగా చేస్తుంది. నీకు రుచి ఏమవుతుంది అంటే ఆ యొక్క రుచిగల మాటలు అంటారు కదా. ఉప్పును దేనికి సాదృశ్యంగా పెడతారు? రుచిగల మాటలుగా పెడతారు. అంటే అందుకే ఎలీషా ఏమంటున్నాడంటే ఈ పట్టణము శపితమైన పట్టణముగా ఉంది, ఇక్కడ నీరు బాగలేదు, ఇక్కడ తాగుతున్నటువంటి వారు మరణమవుతున్నారు, నిస్సారమైనటువంటి పట్టణముగా ఉంది. అయితే నువ్వు సారవంతము కావాలి అంటే ఏం కావాలి? క్రొత్త జన్మ ఎత్తాలి. కొత్త పాత్రలో ఉప్పు తీసుకున్న ఉప్పు వాక్యానికి సాదృశ్యంగా ఉంది. అంటే కొత్తగా జన్మించిన శిశువు పాల వంటి వాక్యాన్ని మనము అపేక్షించాలి. ఎప్పుడైతే మన వాక్యాన్ని మనం నిరంతరము హృదయములోనికి తీసుకుంటామో మనం ఏమైపోతాం అంటే సారవంతముగా మారుతాం. ఎలా మారుతాం? సారవంతముగా మారుతాం. ఇతరులకు కూడా మనము సారవంతముగా మారుతాం. ఇతరులకు కూడా మేలుకరంగా మారుతాం. చూడండి, సమరయ స్త్రీని మనం గమనించినప్పుడు సమరయ స్త్రీ ఒకప్పుడు ఆమె జీవితము ఎరికో పట్టణపు స్థితిగతులే కనబడుతున్నాయి. ఆమె వస్తుంది అంటే అందరూ కూడా అసలు ఆమెను అసహించుకుంటున్నారు. ఆమె జీవితము ఎవరికి కూడా సారవంతముగా లేదు. ఆమె వస్తుంది అంటేనే అమ్మా నువ్వు రాకూడదు, మేము పరిశుద్ధులం, మేమున్నప్పుడు నువ్వు రాకూడదు, నువ్వు ఒక వేశ్యవి, నీ జీవితం బాగలేదు, మా కళ్ళ ముందు కనబడకూడదు అని అందరూ అన్నారు. అయితే ఎప్పుడైతే ఆమె యేసయ్య ఇచ్చే నీళ్లు తీసుకుందో ఆమె హృదయములోనికి ఏమొచ్చింది? జీవజల ఊట అనేది ఆమెలో పుట్టింది. చూడండి, ఈ నీళ్లు తాగువాడు దప్పికొంటాడు, కానీ నేనిచ్చే నీళ్లు త్రాగువాడు మరెన్నడును దప్పికొనడు. ఆ నీళ్ళంట నిత్య జీవమునకై ఊరడి నీటి బుగ్గగా ఉండును అంటున్నాడు. మామూలు నీళ్ళైతే తాగుతాము, దప్పికొంటాం, తాగుతాము, దప్పికొంటుంటాం. అయితే దేవుడిచ్చేటటువంటి నీళ్లు, ఆయన ఇచ్చేటటువంటి రక్షణ, ఆ రక్షణ ఎలాంటిదట? ఎప్పుడు నీటి బుగ్గగా ఊరుతూ ఉండేటటువంటిది. ఒకప్పుడు సమరయ స్త్రీ ఆ పట్టణానికి ఒక అసహ్యమైన స్థితిలో ఉంది, ఎవరికి ఉపయోగపడని స్థితిలో ఉంది, నిస్సారమైన బ్రతుకులో ఉంది. అయితే ఎప్పుడైతే యేసయ్య ఇచ్చిన నీళ్లను తీసుకుందో ఆమె జీవితం ఎలా మారింది? సారవంతముగా మారింది. సారవంతంగా ఎప్పుడు పంట ఫలిస్తుంది కదా, సారవంతమైన భూమి ఉన్నప్పుడు ఖచ్చితంగా పంట ఫలిస్తుంది. ఆమె ఫలించి ఆమె ఏం చేస్తుంది? పట్టణములోనికి ప్రవేశించి
అనేక మంది తన గురించి అనేక విషయాలు చెప్పినటువంటి యేసయ్యను పరిచయం చేస్తుంది. అందువలన సమరయ పట్టణములో అనేకులు యేసయ్య వైపు తిరిగారు. నిస్సారమైనటువంటి బ్రతుకు ఆమె సారవంతముగా మార్చుకుంది. అనేక మందికి పట్టణానికి సారవంతముగా మారింది. సమరయ స్త్రీ నిజంగా ఒక కొత్త పాత్ర. ఆమె ఉప్పు వేసినట్లు రుచికరమైన జీవితంలోనికి మారింది. అంటే సమరయ స్త్రీ ఒకప్పుడు ఆమె ఎవరికి ఉపయోగపడింది కాదు, అయితే ఇప్పుడు అనేక మందికి ఉపయోగకరంగా ఉంది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5:17 ఏముంది? ఎవడైతే క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము కొత్తవాయెను అనే మాట ఉంది. ఏమంట పాతవి గతించెను. క్రీస్తు యేసు యందు ఉన్నవారు నూతన సృష్టి అంట. అంటే క్రీస్తు యేసును ఎప్పుడైతే నువ్వు హృదయంలోకి అంగీకరిస్తావో నువ్వు ఎలా మారిపోయావు? నూతనమైన సృష్టిగా మారిపోయావు, కొత్త పాత్రగా అయిపోయావు. ఎలా మారిపోయావు? కొత్త పాత్రగా అయిపోయావు. నీ హృదయములో పాతవి గతించెను, సమస్తము నూతనముగా చేయబడ్డాయి. ఇదిగో కొత్త వాయు, ఇదిగో. అక్కడ ఏమని ఉందంటే మనము ఒకసారి చదువుదాం. ఎందుకంటే అక్కడ 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5:17 కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయెను. అంతే, ఇదిగో ఇదిగో కొత్తవాయెను, అంతే. సమస్తము కాలేదు. ఫస్ట్ పాతవి తన హృదయంలో ఉన్నటువంటి ఏమైపోయినాయి? గతించిపోయినాయి. తర్వాత ఇదిగో కొత్తవాయెను అంటే ఇప్పుడు కొత్త సృష్టి ఆమె జీవితంలో జరిగిందన్నమాట. అందుకే ఆమె వెంటనే తన జీవితంలో జరిగినటువంటి ఆ మార్పును అనేక మందికి తెలియజెప్తా ఉంది. అనేక మందికి సువార్తను ప్రకటిస్తుంది. యేసయ్యను గురించి తెలియజేస్తూ ఉంది. అనేక మందిని యేసయ్య దగ్గరికి పట్టుకొని వచ్చింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే 4:23 చూడండి. 4వ అధ్యాయము 23వ వచనము. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే అంటే మీ మనస్సులో ఏమైపోయినారు? నూతన పరచబడినారు. ఎప్పుడు? కొత్త సృష్టి మీలో జరిగినప్పుడు మీరు నూతన పరచబడినారు. నూతన పరచబడిన తర్వాత నువ్వు ఏం ఫాలో కావాలంట? నీతిని ఫాలో కావాలి. లోకంలో వాళ్ళ మాదిరిగా మనము జీవించడానికి లేదు. లోకస్తుల్లాగా మనము లంచాలు తీసుకోవడానికి వీలు లేదు. లోకస్తుల్లాగా మోసపూరితమైన బ్రతకడానికి వీలు లేదు. లోకస్తుల్లాగా మనము జీవించటానికి వీలు లేదు. ఎందుకు? ఆయన నీతిని మళ్ళీ ఏంటంట? యథార్థమైనటువంటి భక్తిని కలిగిన వారే. నీతిని ఫాలో కావాలా? యథార్థమైన భక్తిని కలిగి ఉండాలి. ఏ భక్తి అది? యథార్థమైన భక్తి. ఆ భక్తి విషయము ఒకసాట చెప్పబడింది. ఏంటి? నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాలను వారి ఇబ్బందులలో పరామర్శించడము, ఇహలోక మాలిన్యము అంటుకొనకుండా ఉండడమే. అది యథార్థమైన భక్తి. అంటే దిక్కులేని వాళ్ళు మన ఎదుటికి వచ్చినప్పుడు మనకు చేతనైనటువంటి సహాయము చేసే స్థితిలో వస్తుంది. నీకు నిజంగా నూతనమైన సృష్టి కలిగి ఉంటే నీ చెయ్యి ఖచ్చితంగా చాపబడుతుంది. అంతేకాదట ఏంటి? లోక మాలిన్యము, లోకములో ఉన్నటువంటి నేత్రాశ, శరీరాశ, జీవపు డంబమును మనము అంటించుకోకుండా ఉండాలి.
ఆ భక్తిని ఏమంటారంట? యథార్థమైన భక్తి. నిజంగా నూతన పరచబడి ఉంటే నీలో యథార్థమైనటువంటి భక్తి ఉండాలా, ఇంకోటి ఉండాలా, నీతిని ఫాలో కావాలా. ఎవరైనా నిన్ను ఇంతగా ప్రేరేపించి అబ్బా ఇది ఇంత డబ్బులు తీసుకుంటే ఏమి కాదు, మనమేం నష్టపోమన్నా కూడా నువ్వు తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే నువ్వెవరు? నూతన పరచబడిన దానవు. నూతన పరచబడిన వాళ్ళు ఖచ్చితంగా వీటిని ఖచ్చితంగా ఫాలో కావాలా. నీతిని ఫాలో కావాలా, యథార్థమైన భక్తిని ఫాలో కావాలి. అవుతూ దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును, ఎవరి పోలికగా ఉన్నామండి మనము? దేవుని పోలికగా ఉన్నాం. అయితే దేవుని పోలిక ఆయనది నవీన స్వభావం, నిరంతరము ఆయన నవీన పురుషుడుగా నిరంతరం ఉన్నవాడు. అందుకు ఆయన మనల్ని కూడా ఏమంటున్నాడు? నవీన స్వభావమును మనం ఏం చేసుకోవాలంటే ధరించుకోవాలంట. మనం నూతన పరచబడుతూ ఉన్నాము కానీ నవీన స్వభావమును ధరించుకోవటము లేదు. నవీన స్వభావాన్ని ధరించుకోవాలా. 2026లో నువ్వు నూతన పరచబడ్డావు, క్రీస్తులో పుట్టావు, అయితే నువ్వు కొత్త పాత్రగా ఉన్నావు. అయితే నీవు నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. నవీన స్వభావాన్ని ధరించుకోవాలంటే నువ్వు ఏం ఫాలో కావాలా? నీతిని ఫాలో కావాలా, యథార్థమైన భక్తిని ఫాలో కావాలి. అప్పుడు నీవు మెల్లమెల్లగా నవీన స్వభావములోనికి మారిపోతావు. దేవుని చేత సృష్టించబడిన మనము ఆ రీతిగా మార్పు చెందాలి. ఫైనల్గా మన జీవిత కాలంలో నూతన పరచబడుతూ నూతనమైన స్వభావాన్ని మనము ధరించుకోవాలి. యెహెజ్కేలు 36వ అధ్యాయము 25వ వచనాన్ని మనము పరిశీలన చేద్దాం. మీ మీద శుద్ధ జలము చల్లుదును, మీలోని మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ఫస్ట్ ఏం చేస్తున్నాడు? అపవిత్రత తీసివేయనట్లు ఏం చేస్తున్నాడు? మీ మీద శుద్ధ జలము చల్లుతున్నాడు. ఫస్ట్ ఇలా చిలకరిస్తున్నాడు, అదే మారు మనసు. అప్పుడు నీలో ఉన్నటువంటి అపవిత్రత వెళ్ళిపోతుంది. తర్వాత నువ్వు ఇంతకాలము పూజించినటువంటి విగ్రహారాధన ద్వారా నీకు అతుక్కున్నటువంటి అపవిత్రత యావత్తు కూడా తీసివేస్తాడు. ఎప్పుడు? నీవు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను టచ్ చేస్తాడో నీలో ఏమవుతుంది? అపవిత్రత తీసివేయబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను టచ్ చేసినప్పుడు నీకు ఇంతకు ముందున్నటువంటి విగ్రహారాధన సంబంధమైనటువంటి అపవిత్రత, అది ఏంటంట? అపవిత్రత అంతా కూడా తీసివేయబడుతుంది. తీసివేయబడి ఏమవుతుందంట? నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలగజేసేదను. నూతన హృదయం ఇస్తున్నాడు ఫస్ట్. అయితే నూతన స్వభావము మీకు కలగజేసేదను, చాలా డిస్టెన్స్ ఉంది దానికి. ఆ యొక్క వర్డ్కు ఈ యొక్క వర్డ్కు చాలా డిస్టెన్స్ ఉంది. నూతన హృదయమును మీకు ఇస్తాను ఫస్ట్. తర్వాత నీకేమిస్తాడట? కలగజేస్తాడట. నూతన స్వభావం కలగజేసేదను అంటే ఇప్పుడే కాదు, అది ఫస్ట్ నీకు ఇచ్చాడు, నూతన హృదయం ఇచ్చాడు. అయితే నూతన స్వభావము మీకు కలగజేస్తాను. ఎప్పుడు? నీవు నీతిని, యథార్థమైన భక్తిని ఫాలో అవుతున్నప్పుడు తెలియకుండానే అది జరుగుతుంది. అంతేకాదంట, రాతి హృదయమును మీలో నుండి తీసివేసి మాంసపు హృదయమును మీకు ఇత్తును. అవును, రక్షణ పొందిన కూడా ప్రారంభంలో మనకి ఏముంటుంది? రాతి గుండె ఉంటుంది. అనేక విషయాలలో రాతి హృదయమే ఉంటుంది. అయితే ఆ రాతి హృదయాన్ని మనము భక్తిని నూతన పరచుకుంటూ వస్తుంటే నెమ్మదిగా ఏమవుతుంది? మాంసపు హృదయముగా, మెత్తనైన హృదయముగా మారిపోతాం. అది ఒకటేసారి జరిగేది కాదు. మన జీవిత కాలంలో ఆయన ప్రతిసారి ప్రతి ఈవెంట్లో దేవుడు టచ్ చేయాలి. మనం ఆశ పడే కొద్దీ ఆయన టచ్ చేస్తూ వస్తాడు. కాబట్టి ఫస్ట్ నిన్ను తాకినప్పుడు నీకు అపవిత్రత వెళ్ళిపోతుంది, నూతన హృదయం వస్తుంది, విగ్రహారాధన సంబంధమైనటువంటి అపవిత్రత అంతా పోతుంది.
అయితే ఆ తర్వాత మనకు ఏం కలగజేస్తాడట? నూతన స్వభావాన్ని కలగజేస్తాడట. చూడండి, అలాగే మీలో రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను ఇస్తానని సెలవిస్తున్నాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడంట పౌలు భక్తుడు ఎంతో భక్తి కట్టాడు. చూడండి 16వ వచనం, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించినను అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతూ ఉన్నాడు. ఏంటంట? బాహ్య పురుషుడు కృషించుచున్నాను, అంతర్య పురుషుడు దినదినము, ఎప్పుడంట? దినదినము నూతన పరచబడుచున్నాడు. అంటే ఇది దినదినము జరిగే కార్యక్రమము. మనము చేసేటటువంటి మనం నవీన స్వభావములోనికి వెళ్ళాలంటే మన అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుతూ ఉండాలి. అంటే ఈ 2026 సంవత్సరములో మనము దినదినము నూతన పరచబడడానికి ట్రై చేయాలి. అవును, అంతకుముందు నేను గంట ప్రార్థన చేస్తుంటే ఇంకెంత నూతనత్వంలోనికి వెళ్తాను, 2 గంటలు ప్రార్థన చేస్తాను, ఇంతకుముందు ఒక 5 అధ్యాయాలు చదువుకుంటుంటే ఇంకెంతగా నేను నూతన పరచబడాలి, ఒక 10 అధ్యాయాలు చదువుకుంటాను. ఇలాగ ప్రతి దానిలో కూడా నేను పరిచర్యకి కొంత సమయాన్ని వెచ్చిస్తాను, నా సమయాన్ని దేవుని పిల్లలకు వెచ్చిస్తాను, సువార్త చెప్పడానికి వెచ్చిస్తాను. ఇలాగా ఏదో ఒక విషయంలో నూతన పరచబడాలి. పౌలు భక్తుడు దినదినము తన అంతరంగ పురుషుడట నూతన పరచబడుతూ ఉన్నాడట. ఎంత ఆత్మీయమైన స్థాయిలోకి వచ్చాడు. ఇక్కడ అపోస్తుల కార్యంలో ఆయన రక్షణ మార్గంలోనికి నడిపించబడిన తర్వాత ఆయన యొక్క అంతరంగ పురుషుణ్ణి ఎలా చేస్తున్నాడు? దినము నూతన పరచుకుంటూ పోతున్నాడు. అలాగా అభివృద్ధి చెందుతూ ఉన్నాడు. మనము రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలైంది? మన యొక్క జీవితంలో నూతన పరచబడడం జరుగుతుందా? నూతన పరచబడకుండా సేమ్ అదే స్థితిగతిలో మనం ఉంటున్నామా ఆలోచన చేయాలి. పౌలు భక్తుడు మనకు మాదిరిగా ఉన్నాడు. అన్ని విషయములలో మనకు మాదిరి ఎవరు? పౌలు భక్తుడు. పౌలు భక్తుడే ఈరోజు ఏం చెప్తున్నాడు? నా అంతరంగ పురుషుడు దినము నూతన పరచబడుతుంది. ఏ విషయంలోనైనా సరే రెక్టిఫై చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడట. చూడండి, ఇదే ఆ యొక్క అంతరంగ కొత్త మనస్సు అయితే సౌలుకు వచ్చింది. సౌలు, ఇలా పౌలును గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు పౌలేమో దినదినము నూతన పరచబడుతూ ఉన్నాడు, అంతరంగ పురుషుడు. అతని యొక్క పౌలు యొక్క అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుతుంటే సౌలు మహారాజు మీదికి దేవుని ఆత్మ దిగి వస్తే అతనికి కూడా కొత్త మనసు వచ్చింది. అంటే రక్షణ పొందుకున్నాడు. అయితే ఆ తర్వాత నవీన స్వభావాన్ని ధరించుకోలేదు. సౌలు భక్తుడు నవీన స్వభావాన్ని ధరించుకోలేదు. అంటే ఎక్కడ ఉన్నవాడు అక్కడే భక్తి కట్టాడు. ఆ తర్వాత విషం దూరింది. విషం మా హృదయంలోకి దూరింది. ఇక ఆత్మలో ఎదుగులేదు, బొదుగు లేకుండా పోయింది. ఆ తర్వాత ఏమైపోయింది? తనకున్నటువంటి ఆ యొక్క ఆత్మీయతను సౌలు భక్తుడు పోగొట్టుకున్నాడు. అదే దావీదు మహారాజు. దావీదు మహారాజు కూడా పాపము చేశాడు, రక్షణ పొందాడు, కొంతకాలం ఆత్మీయంగా నడిచాడు, పాపములో పడిపోయాడు. అయితే అతడు మరలా తిరిగి లేచాడు. తిరిగి లేచి నా యొక్క ఏమంటే హిమము కంటే నన్ను తెల్లగా కడుగుము ప్రభు అని 51వ కీర్తనలో అతడు ఎంతో అంగలార్చాడు. నా దోషములు పోవునట్లుగా నన్ను కడుగు ప్రభువా, నా పాపము పోవునట్లుగా నాకు ప్రాయశ్చిత్తము చేయమని ఎంతగానో బ్రతిమలాడాడు. 51వ అధ్యాయమును మనము పరిశీలన చేస్తే ఆయన ఎంత వేదన చెందాడో మనకు అర్థమవుతుంది. 4వ అధ్యాయం చూడండి. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడదు. అలాగే 7వ వచనాన్ని చూస్తే హిస్సోపుతో నా పాపమును
పరిహరింపుము. హిమము కంటే నేను తెల్లగా ఉంటున్నట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపించమంటే ఉత్సాహం పోయింది, సంతోషం పోయింది. ఆయన ఇంకా నిరంతరము ఒక రకమైన భయము, భీతి పట్టుకున్నప్పుడు ఎముకలు ఎలా అవుతాయి? గడగడగడ పాపము చేత వణికిపోయాడు దావీదు. అయితే 10వ వచనంలో చూడండి, దేవా నా యందు శుద్ధ హృదయము కలగచేయము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. ఎలా పుట్టించాలట? నూతనముగా పుట్టించడం జరిగింది. మరలా నూతనముగా పుట్టించిన తర్వాత దేవుడు సాక్ష్యము పలుకుతున్నాడు దావీదు విషయంలో. అసలు దావీదు అంటే ఎంత ఇష్టమైపోయాడంటే దేవుడికి, నా హృదయానుసారుడైన మనుష్యుడు, నా సంకల్పమును నెరవేర్చినవాడు. మరి ప్రతిసారి రాజుల గ్రంథములో వేరే రాజులను ఏదైనా కాపాడాలనుకుంటే నా 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 సేవకుడైన దావీదు చర్య అంతటి ప్రకారం అంటుంటాడు. అంటే దావీదును గురించి ఎలా దేవుడే స్వయాన పొగుడుతున్నాడు చూడండి. అసలు దావీదు తన జీవితము ప్రారంభంలో ఏదో కొంత తప్పిపోయినప్పటికీ ఆ తర్వాత ఆయన ఎండింగ్ ఎలా ఉంది? నూతన స్వభావముతో నింపబడింది, యథార్థమైన హృదయముతో నింపబడి. నా దావీదు యథార్థ హృదయుడై నా ఎడల జరిగించిన రీతిగా అంటాడు ప్రతిసారి. యథార్థ హృదయుడై అని మాట్లాడతాడు దావీదు గురించి. చూడండి, అంటే సౌలు మహారాజు కొత్త మనసును కలిగి ఉన్నాడు, కానీ కొత్త స్వభావాన్ని, నూతన స్వభావంలోనికి ధరించుకోలేకపోయాడు. దావీదు పడిపోయాడు, కానీ తన జీవితాన్ని రెక్టిఫై చేసుకున్నాడు, మరలా నూతనత్వంలోనికి వెళ్ళిపోయాడు, దేవుని సంకల్పాన్ని నెరవేర్చిన వాడుగా ఉన్నాడు, యథార్థ హృదయుడుగా ఉన్నాడు, దేవుని యొక్క సంకల్పము ఇష్టానుసారుడుగా ఉన్నాడు. అంటే ఎలాంటి తన జీవితాన్ని మోల్డ్ చేసుకున్నాడో చూడు. కాబట్టి సౌలు మహారాజును, దావీదు మహారాజును మన ఎదుట పెట్టుకొని మనం పరిశీలన చేయాలి. అవును, నేను సౌలులాగా కొత్త మనస్సును కలిగిన తర్వాత నా జీవితంలో మార్పు ఉందా? నిజంగా యేసయ్యను నమ్ముకున్న బిడ్డగా నేను నూతన పరచబడుతూ ఉన్నానా అని మన ప్రశ్న వేసుకోవాలి. చూడండి, పౌలు భక్తుడు కూడా ఎలా అంట, దినము తన అంతరంగ పురుషుని నూతన పరచుకుంటూ ఉన్నాడట. అయితే ఈ యొక్క 2026లో దేవుడు మన అందరితో, స్త్రీలతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమంటే, నువ్వు కొత్త పాత్రవయ్యావు. నవీన స్వభావాన్ని, కొత్త స్వభావాన్ని నువ్వు ఏం చేసుకోవాలో ధరించుకోవాలి. అలా ధరించుకోవాలంటే నువ్వు ఏం చేయాలంట? దినము నువ్వు అంతరంగ పురుషుని నూతన పరచుకోవాలి. యథార్థమైన భక్తిని, నీతిని మనము ధరించుకోవాలి అని ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, 2 పేతురు 1వ అధ్యాయము 4వ వచనాన్ని మనము పరిశీలన చేద్దాం. 4వ వచనం చదువుతున్నా చూడండి. 2 పేతురు పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. మన యొక్క భక్తి జీవితంలో ఒకటి మాత్రము ఉండకూడదు. ఏంటంటే అది దురాశ. ఏది ఉండకూడదు? దురాశ అనేది ఉండకూడదు. అది చాలా జాగ్రత్తగా మనము ఉండాలి. ఆశ ఉండొచ్చు, కానీ దురాశ అనేది ఉండకూడదు. అయితే దేవుడంట మనకు అత్యధికములైనటువంటి వాగ్దానాలు ఇచ్చాడు. ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. నిన్ను విడవను, వెడబాయని అంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీకు ఎంతో నిశ్చయంగా అనుగ్రహిస్తానంటున్నాడు. ఎన్నో బైబుల్ నిండా ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. అయితే నువ్వు దురాశ చేత లోకములో పడి భ్రష్టత్వములోనికి వెళ్ళకుండా నువ్వు ఏ స్వభావంలోకి రావాలంట? దేవ స్వభావములోనికి రావాలి. ఏ స్వభావంలోనికి రావాలా? ఫస్ట్ నవీన స్వభావంలోనికి వస్తావు. ఆ తర్వాత ఇంకా భక్తిని కడుతూ నువ్వు ఏ స్వభావంలోనికి రావాలా?
దేవ స్వభావములోనికి రావాలి. దేవుడు నాతో ఒకసారి ఇదే మాట అన్నాడు, నీ రక్తము నెమ్మదిగా క్రీస్తు రక్తములోనికి మారుతుంది. ఎలా మారుతుందంట? నెమ్మదిగా మారుతుంది. నీ బల్లలో నువ్వు యోగ్యముగా చేతులు వేసినప్పుడు నీ రక్తం ఏమైపోతుంది? చేంజ్ అవుతా వస్తుంది. అంటే అది యేసు రక్తముగా మార్చబడుతుంది. యేసు రక్తం అంటే దైవ స్వభావములోనికి అది నెమ్మదిగా మారుతుంది. దానికి చాలా టైం ఉంది. నేను చెప్పాను కదా, ఎహెజ్కేలు 36:25లో చెప్పబడినట్టుగా నూతన పరచబడ్డానికి, నవీన స్వభావము కలగజేయబడ్డానికి కొంచెం గ్యాప్ ఉంది. కాబట్టి మనము ఏం చేయాలా? ఫస్ట్ కొత్త పాత్రగా కావాలి. ఎలా కావాలా? తర్వాత నవీన స్వభావాన్ని ధరించుకోవడానికి అనుదినము మనము మన అంతరంగ పురుషుని నూతన పరచుకుంటూనే ఉండాలి. యథార్థమైన భక్తితో, నీతితో దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నప్పుడు నవీన స్వభావాన్ని నెమ్మదిగా నీవు ధరించుకుంటావు. అలాగనే మనకిచ్చినటువంటి వాగ్దానములను మనం ఎప్పుడైతే స్వతంత్రించుకుంటూ వస్తావో తెలియకుండానే దైవ స్వభావములోనికి, దేవ స్వభావంలోనికి మనము వెళ్తాం. మనం భూమి మీద బ్రతుకుతున్నాము అంటే కారణము ఆయన కృప. ఆయన కృపను బట్టి బ్రతుకుతూ ఉన్నాం. కాబట్టి ఆయన కృపను మనము నిరర్థకము చేయకూడదు. ఈ భూమి మీద నువ్వు మహా అంటే 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు బతుకుతావు. నా భార్య అంటావు, నా భర్త అంటావు, నా పిల్లలు అంటావు, నా సంసారం అంటావు. కానీ ఆ తర్వాత నీ జీవితం ఏంటి? నీ గమ్యం ఏమిటి? నువ్వు ఆలోచన చేయాల్సింది ఈ లోక సంబంధమైనది కాదు. ఈ లోకంలో ఉన్న వాటిని కొరకు విపరీతమైనటువంటి ఆలోచనలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం ఎలాగూ దేవ స్వభావంలోనికి వెళ్ళాలి, ఎలాగూ నూతన పరచబడుతూ ఉండాలి. పౌలు భక్తుడు ఎలాగూ నూతన పరచబడుతున్నాడో ఆ రీతిగా మనము నూతన పరచబడుతూ ఉండాలి. అది ఎప్పుడు జరుగుతుందంట? దినము జరగాలంట. ఎప్పుడు జరగాల? దినము జరగాలి. అదే సామెతల గ్రంథము 25:4లో ఏమంటే వెండిలోని మస్టును తీసివేయాలి. ఏం చేయాలా? చూడండి, సామెతల గ్రంథము 25వ అధ్యాయములో ఒక మాట ఉంది. 25వ అధ్యాయం 4వ వచనం, వెండిలోని మస్టును తీసివేసిన ఎడల, వెండి కొంతకాలం వేస్తాము, తర్వాత దాని నిండా అంతా మట్టి పేరుకొని పోతుంది. ఆ మస్టును తీసేస్తే వెండి మరలా ఎలా తల మెరుస్తుంది. మస్టు ఏదైతే ఉందో మన హృదయములో, చెప్పే కదా మార్కు సువార్త 7:21లో ప్రకారముగా అవి ఇంకా చాలా భయంకరమైన పాపాలు. అవే కాదు, మన జీవితములో యథార్థమైన భక్తి కానిది ఏది ఉన్నా కూడా ఆ మస్టును తీసివేయడానికి ఎప్పటికప్పుడు మనం ట్రై చేయాలి. నీతి తప్పే జీవితం, నీతి మార్గములు దాటే జీవితము ఎప్పుడు కూడా మనము ఫాలో కాకూడదు. కాబట్టి మనం ఏం చేయాలి? మస్టును తీసేసుకుంటూ రావాలి. మన జీవితంలో కరుడు గట్టినటువంటి మస్టులు కొన్ని ఏరియాలలో ఉంటాయి. అవి ఎంతకు తొలగించుకోలేం. ఆ తొలగించుకోవడానికి యేసయ్య రక్తమే మనకు ఆధారం. యేసయ్య రక్తమును నిరంతరము ఆశ్రయిస్తూ, ప్రభువా నా దగ్గర ఈ మస్టు ఉంది ప్రభువా, అసూయతో రగిలిపోతున్నాను ప్రభువా, ఈ మస్టును నాలో నుంచి తీసివేయమని అడగాలి. అలాగా అన్నామణికి చాలా భక్తి కట్టింది, దేవుని స్వరాన్ని వింటుంది, ఎంతో చక్కగా అనేక మందిని దేవునిలోనికి నడిపిస్తుంది. అయితే ఆమెకున్నటువంటి బలహీనత కోపం. అయితే ఆమె ఏం చేసింది తెలుసా? ఆ కోపము వచ్చినప్పుడు ఆడ ఓనరున్నా ఆమెకు లెక్కలేదు, చేతిలో ఏ వస్తువు ఉంటే ఆ వస్తువుతో ఇసురు కొడుతుంది. అయితే దేవుడు నమ్ముకున్నటువంటి బిడ్డ కదా, ఆ తర్వాత చాలా గాయపడి దేవుని దగ్గర కన్నీరు కార్చి ఓ రోజు ఈ యొక్క మస్టు నాలో ఉండకూడదు. కోపం అనే మస్టు. కోపం అంటే కోపం రాకుండా ఉండదా మనుషులకి? పవిత్రమైన కోపం ఉండాలి. విచ్చలవిడి చెడ్డ మాటలతో కూడినటువంటి కోపము మనలోనికి రాకూడదు. ఆ యొక్క కోపము ఏదైతే ఉందో, ఆ కోపము ఏదైతే ఉందో దాన్ని తీసివేసుకోవడానికి ఒక రోజు రాత్రంతా ప్రార్థన చేసింది. ప్రభువా, కోపం అనే మస్టు తండ్రి నాలో ఉంది, ఇది నాకు నచ్చలేదు, నాకే నచ్చలేదు ప్రభువా, నీకెలా నచ్చుతుంది? ఈ మస్టును తీసేయమని రాత్రంతా కన్నీరు కార్చి ఏడ్చింది.
దేవుని ఆత్మ ఆమెను తాకడం జరిగింది. ఆ తర్వాత తెలియకుండానే ఆమెలో నుంచి ఆ విపరీతమైన కోపము వెళ్ళిపోయిందట. మరి అలాగా మనకున్నటువంటి ఏమొస్తుంది నీలో, ఏమొస్తుంది నాలో చూసుకుంటూ దాన్ని పెరికి వేయడానికి దేవుని పాద సన్నిధిలో మాటి మాటికి వెళ్ళవలసి ఉంది. చూడండి, ఆ యొక్క మన ప్రకటన గ్రంథంలో మన న్యూ ఇయర్ రోజు మనకు 31st నైట్ ఒక వాక్యాన్ని చెప్పడం జరిగింది. అవునా? అదే వచనాన్ని మనము ఇప్పుడు కూడా చదువుకుందాం. ఇక్కడ చూడండి, 5వ వచనం, 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనం. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి. ఏంటట? ఈ మాటలు ఎలాంటివంట? నమ్మకము నిజమునై ఉన్నాయి. ఏం చేస్తాడంట? సమస్తమును నూతనమైనవిగా చేస్తున్నాడు. ఫస్ట్ కొత్త పాత్రగా ఉన్నావు, నూతన పరచబడ్డావు, నూతన హృదయం నీకు వచ్చింది. అయితే నీలో సమస్తమును నూతనమైనవిగా చేస్తానని దేవుడు ఏం చేస్తున్నాడు? ఏమంట అక్కడ వ్రాయబడినమాట, ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నాయి. నువ్వు ప్రయాసపడ్డావంటే, నాలోని మస్టును తీసివేసుకోవాలని నువ్వు ప్రయాసపడితే దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడంటే నూతనమైనవిగా చేస్తాడు. ఒకటా రెండా చేస్తాననింది, సమస్తమును నూతనమైనవిగా చేస్తున్నా. సమస్తమును నూతనమైనవిగా చేస్తాడు. ఎప్పుడు? నీకు మొదట తీసివేసుకోవాలి. నాలో ఉన్నటువంటి ఒక్కొక్క మస్టును తీసివేసుకోవాలి, నాలో ఉన్న మత్సరమును తీసివేసుకోవాలి, నాలో ఉన్న అసూయ ఏదైతే ఉందో తీసేసుకోవాలి, నాలో ఉన్న అధికమైన కోపము, నాలో ఉన్న అవివేకము ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని తీసివేసుకోవడానికి మనం నూతనమైనవిగా చేసుకోవాలి. చూడండి, అలాగా మనం చదవబడినటువంటి లేఖన భాగంలో చివరిలో ఒక మాట ఉంది. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము చివర 22వ వచనాన్ని చూడండి. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. ఆ నీరు మంచిదై ఉన్నది. ఒకప్పుడు చెడిపోయిన నీరు మంచిగా మార్చబడింది. తర్వాత ఎలీషా నేటి వరకు, ఆ మాట చాలా ఇంపార్టెంట్, నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున నీరు మంచిదై ఉన్నది. అంటే నూతనమైన నీరుగా, అంటే కొత్త నీరుగా మార్చబడినది. అది నేటి వరకు కూడా కొత్త నీరుగానే ఉంది, నూతన స్వభావములోనికి మారిపోయింది. కాబట్టి ఆ రీతిగా మన జీవిత యాత్రలో రక్షింపబడిన తర్వాత నీవు నేటి వరకు, నీ జీవిత కాలం అంతా చివరి వరకు నూతనమైనదిగా, అంటే నేటి వరకు కూడా ఎలీషా చెప్పిన మాట చొప్పున నీరు మంచిదై ఉన్నట్లు మన జీవితము మంచిదిగానే ఉండాలి. ఎండింగ్కి వచ్చేంత వరకు కూడా మన జీవితము మంచిదిగానే ఉండాలి. ఈ మాట దేవుడు నాతో అన్నాడు. ప్రభువా, భక్తి ఏదో కడుతూ ఉన్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, అయితే నా జీవిత అంతములో నేను నమ్మకముగా ఉంటానా ప్రభువా అని అడిగాను. అప్పుడు దేవుడు అన్నమాట, నీ జీవిత కాలం అంతా నీవు నమ్మకముగా ఉంటావు అని నాతో మాట్లాడాడు. కాబట్టి ఆ యొక్క మాట దేవుడు వాక్కు మనకు ఇచ్చాడు. అంటే మనము ఎలా అంటే జీవిత కాలం అంతా కూడా మంచి నీరుగా ఉండాలి, నూతన పరచబడాలి, నూతన స్వభావాన్ని ధరించుకోవాలి, నవీన స్వభావం ధరించుకోవాలి, దైవ స్వభావములోనికి మారాలి. అంటే అప్పుడు నిరంతరము ఈడ మంచి నీరే, నవీన స్వభావాన్ని ధరించుకున్నప్పుడు మంచి నీరే, ఆ యొక్క దేవ స్వభావములోనికి వెళ్ళినప్పుడు కూడా మంచి నీరే ఉంది. అంటే మన జీవితకాలం అంతా ఎలా ఉండాలా? మంచి నీరుగా ఉండాలని 2026 ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నూతన పరచబడ్డం బాగుంది, అయితే మన స్వభావము నూతనం అవుతుందా? పౌలులాగా అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడా? దినదినము రెక్టిఫై చేసుకోవడానికి ప్రయత్నమైనా చేస్తున్నావా? అన్నామనిలాగా అలా చేసుకున్న తర్వాత ఏం చేయాలని తెలియకుండానే దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకుంటాం. ఒక్కొక్క వాగ్దానాన్ని మనం పొందుకొని ఆత్మీయతలో ఎదుగుతున్నప్పుడు తెలియకుండానే దేవ స్వభావములోనికి మనము వెళ్ళిపోతాం. అప్పుడు మన నీరు ఎలా ఉంటుందట? మంచిగా ఉంటుంది. మరి అలాగూ నీవు నేను
మన జీవిత కాలం అంతా కూడా మంచి నీరుగా ఉండాలి. కాబట్టి లేకపోతే అనేక మందికి సారము కలిగించే నీరుగా ఉండాలి. అనేక మందిని బ్రతికించే నీరుగా మనం ఉండాలి. అనేక మందికి మేలు కలిగించేవారుగా మనం ఉండాలి. అలా ఉండడానికి ఈరోజు మనం తీర్మానం చేసుకుందామా? ప్రభువా, నేను మారు మనస్సు పొందాను, కొత్త జన్మ ఎత్తాను, కొత్త పాత్రగా ఉన్నాను, కానీ దినదినము నేను పౌలులాగా నూతన పరచబట్టం లేదు. దావీదులాగా ఇప్పుడైనా సరే తిరిగి నేను నా ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటాను ప్రభు అని మనం తీర్మానం తీసుకోవాలి. తీర్మానం తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే నువ్వు నిలవబడలేవు, వింటావు, వెళ్ళిపోతావు. నీ స్వభావము, పాత స్వభావం అది మరలా వస్తానే ఉంటాయి. కాబట్టి నేను ట్రై చేయాలి, నాకు సహాయం చెయ్యమని దేవుణ్ణి ప్రార్థన చేస్తాం. దేవుడి మాటలు దీవించునుగాక. స్తోత్రం నాయనా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ దినము స్త్రీల కూడికలో నాయన నీవిచ్చినటువంటి శ్రేష్టమైన మాట 2026 నాయన ఈ స్త్రీల కూడికకి ఇచ్చినటువంటి ఈ మాట మా జీవితములో, మా జీవిత కాలం అంతా కూడా నాయన దేవా ఇవి పని చేయాలి ప్రభువా. మేము నిరంతరము నూతన పరచబడాలి, నూతన స్వభావాన్ని ధరించుకోవాలి. దేవ స్వభావములోనికి నేను మేము పాలివారగునట్లుగా అయ్యా నన్ను మమ్మలను చెయ్యమని వేడుకొనుచున్నాం. నా తండ్రి, స్త్రీల కూడికని దీవించండి తండ్రి. అనేక మంది స్త్రీలుని పాద సన్నిధికి రావాలి ప్రభువా. నువ్వు చెప్పినటువంటి ఆ యొక్క వాక్కు నెరవేరినట్టుగా తండ్రి నీ కార్యమును జరిగించండి ప్రభువా. అయ్యా ఇదిగో స్త్రీలను రానియకుండా అడ్డగించాలని చూసి అంధకార సంబంధమైన చీకటిని యేసు నామములో తరమగొట్టుచున్నాం తండ్రి. తండ్రి ఇదిగో నాయన నీ సన్నిధిలో మేమందరము బాగుపడుటకు నీ కృపను దయచేయమని, నీ మాటలు మా హృదయంలో స్థిరపరచుమని, పక్షులు ఎక్కడ ఎత్తుకొని పోకుండా 2026 జనవరిలో విత్తబడిన ఈ మాట అంతములో వరకు జ్ఞాపకము చేసుకుంటూ ప్రభువా అయ్యా ముందుకు సాగటానికి సహాయము చేయమని యేసునామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామ సంపూర్ణ జయం కలుగునుగాక, ఆమేన్. చేశారా ప్రార్థన? ఆ యొక్క పాస్టర్స్ ఫెలోషిప్ విషయం కూడా